ఆత్మకు మృత్యువు లేదు కనుక వీడు దాని ఎందుకు చనిపోయి ఉన్నాడు, తన ఎందుకు మేలుకొని ఉన్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి పత్తి ఎందుకు చచ్చిపోయి ఇందులో కొత్త ఎందుకు మేలుకొని ఉన్నాం మనం. ఇది ఏంటంటే కొత్త అంటామంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అభేద అంతరాత్ముడై స్మరణుపాస్తే విషయాన్ సమంతాత్, విషయములనంటే ఇంద్రియార్థములను స్మరిస్తూ సమగ్రంగా ఉపాసించుతున్నారు. ఇంద్రియార్థాల్లో బతుకుతూ ఉన్నారు. విషయంలో వాడు సంసారగతి అనే దాంతో పడి ఉన్నాడు వీడు. అయితే ఏమన్నా తృప్తి ఉంటూ ఉన్నదా? ఇంద్రియాల్లో జీవించడం అనేటువంటి వ్యాపారం పెట్టారు. ఏమన్నా గిట్టుబాటుగా ఉంది సార్? బంకుకి అడ్డు కట్టాలి, మరి గడువు సేల్ ట్యాక్స్ వాడికి కట్టాలి. ఇట్లా వర్షం లెక్క చెబితే వీటికి వచ్చేటువంటి లాభం ఏమో నిలుస్తుందా? ఏమో తెలియదండి పెట్టాం. అయితే డబ్బులు బ్యాంకు వాడు అయితే పెట్టాం. బంకును వీడు కూడా సరుకు అంతా కూడా బ్యాంకు హైపడి చేసే వ్యాపారం నాదంటాడు పిచ్చి కూడా పడతాం. బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి వ్యాపారం పెట్టి బిల్డింగ్ అటెండ్ చేసుకుంటానికి లేకపోతే షెడ్ వేయించుకుంటానికి బ్యాంకు నుంచి మళ్ళీ లోన్ పెట్టి తెచ్చి ఇందులో సరుకు తీసుకుంటాం కోసం రికరింగ్ డిపాజిట్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి దుకాణం పెట్టి దుకాణం నాదైతే పిచ్చి కూడా కూడా అనుకుంటాం, నిజం అనుకుంటాం. వీడు కూడా బ్యాంకు వాడు కొనేసింది. అలా ఎవరన్నా నాకు వ్యాపారం అని అనుకున్నట్లయితే కనెక్ట్ ఎక్కడ చదువుతున్నారు, నైనా నువ్వు పిచ్చి కూడా వాడంటారు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అప్పు తీరిన తర్వాత వ్యాపారం నాగాను అంతేగాని బోర్డు అక్కడ కట్టకపోతే డొక్క తీసి డోర్ కట్టాడు. లేదు హైపటి చేయటట్టు ఆంధ్ర బ్యాంక్ అని కట్టకపోతే వాడు బ్యాంకు వాడు వచ్చి ఒరే బంకులో వచ్చి ఏం చేస్తాడు, బంకు వచ్చి ఏం చెప్పడు, నువ్వు దిగంటాడు. ఎత్తేదానికి డబ్బులు దండగందుకు వాడిని దిగిపోమని ఇంకోటి కూర్చోమంటాడు అక్కడ. అది పరిస్థితి. అందుకని సంసారగతి నిత్యము అందరూ ఉంటూ ఉంటారు. గొర్రె తీసుకెళ్తుంటే పక్కగా నవనవల ఇక్కడ ఆగింది. ఎంత హాయిగా ఉంటుంది మనస్తుంది దానికి. కానీ ఆ గొర్రెని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కషాయ దుకాణాన్ని తీసుకెళ్తున్నారు. కషాయ దుకాణాన్ని తీసుకెళ్తున్న గొర్రె ఆ పక్కన గట్టిగా గడిపిస్తే ఇట్లా ఆగుతూ ఉన్నది. అలా బతుకుతాడు కూడా. మీరు బతుకుతున్న స్థితి ఇది. కనుక స్మరణలు ఉపాస్తే విషయాన్ని సమంత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంద్రియార్థాల ద్వారా మనస్సు పనిచేస్తూ, ఆ మనస్సు ద్వారా మనం పనిచేస్తున్నప్పుడు చేసేది సత్కర్మ. అలా కాకుండా కర్మలు ఎదురకుండా కనిపించి ఇంద్రియార్థాలని ఆకర్షిస్తే దాని మీద మనస్సు వెళ్ళి అది మనం చేసేది దుష్కర్మ. ఎదురకుండా ఆ వస్తువులు ఏవో హోటల్లో కనిపించినాయి కాబట్టి మనం వెళ్ళి టిఫిన్ తీసుకుంటే దుష్కర్మ. బయటకి అక్కడ హోటల్ కనిపించింది కాబట్టి ఏదైనా తీసుకున్నాం అనిపిస్తాం. ఆటే రోజులు బతకడం ఇది తెలుసుకోవాలి. అందుకని ఇట్లాంటి భేదాలతో అన్ని కలిపి మన పెద్దలు ఒక చక్కని ముక్క చెప్పారు. ఏంటంటే దుష్కర్మలు ఆచరించినటువంటి వాడు నరకానికి పోతాడు. అంటే ఏదైనా ఆచరించి వెళ్ళిపోయకపోడు, అక్కడే కూర్చుంది. అది వాడు అనుభవించేదే నరకం. ఇంకో పెద్దలు ఎక్కువ తిన్నాడు అనుకోండి, కడుపు నొప్పి అని నరకంలో పడను. తర్వాత కడుపు నొప్పి మందు కూడా తినవలసినటువంటి ఇంకొక నరకంలో పడను. ఆ మందును తనకి కడుపు పరీక్ష చేసేటువంటి వాడు కడుపు నొక్కబడును. వాడికి డాక్టర్ ఫీజు కూడా నిశ్చేతనే ఇచ్చేసబడును. ఇంకా 10-12 మార్కులు చేస్తే పొట్ట కోయబడును, ఆపరేషన్ చేయబడును. ఈ నరకం. నరకం అనుభవిస్తారు దుష్కర్మలు ఆచరించిన వారు. సత్కర్మలు ఆచరించిన వారు స్వర్గం అనుభవిస్తారు. ఇది అర్థమైంది. జాగ్రత్తగా భోజనం చేస్తున్నప్పుడు వాడికి ఆరోగ్యం అనేది తెలక, అది స్వర్గం అంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత నిత్యం అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నంత వరకే. కనుక ఆరోగ్యం దృఢంగా ఉండడం అనేది నిత్యమైన వస్తువు కాదు, నువ్వు మెయింటైన్ చేస్తున్నట్టే ఉన్న వస్తువు. రోగం రావటం అనేది కూడా నిత్యమైన వస్తువు కాదు, నువ్వు తెచ్చుకుంటున్నసేపు వస్తున్నటువంటి వస్తువు అనిత్యం. ఈ స్వర్గం నిత్యం కాదు, ఆ నరకం నిత్యం కాదు. దుష్కర్మ ఆచరించి మనం నరకం తెచ్చుకున్నా అనిత్యమే, సత్కర్మ ఆచరించి స్వర్గం తెచ్చుకున్నా అనిత్యమే. రెండింటిలో ఏది కూడా నిత్యం కాదు, దేని మీద ఆధారపడి ఉండదు.
మనం సత్కర్మాచరించాం కనుక మన ఆరోగ్యానికి ఏం పర్వాలేదు అని అనుకో. ఆరోగ్యానికి ఏం పర్వాలేకుండా ఉండేట్టు ప్రవర్తించు. కానీ కనుక సత్కర్మ దాని ఫలితమైన స్వర్గం వాటి మీద కూడా నమ్మకం పడి ఉండకూడదు. నీ ఆచరణ మీద అవి ఆధారపడి ఉన్నాయి. ఈ స్వర్గము నీకే సృష్టింపబడినది కానీ సినిమాలో ఉన్న ఇంద్రుడి చేత కాదు. అది చెప్పారు. ఈ రెండూ కాక మూడో వాడు ఉన్నాడు. నరకం మీద ఆధారపడ్డవాడు రోజు నరకపడుతూ ఉంటాడు. స్వర్గం మీద ఆధారపడ్డవాడు సుఖపడుతూ ఉంటే అందులోకి మళ్ళీ నరకంలో పడుతూ ఉంటాడు. ఈ రెండూ కాక మూడో వాడు సమర్పణ బుద్ధితో జీవించినటువంటి వాడు. వాడికి మోక్షం అనేది ఉన్నది. ఈ రెండింటిలో ఏది కాదు. మంచి పని చేస్తే మంచి ఫలితం రావడం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం రావడం, ఈ రెండూ కాదు. ఈ రెండింటికి చిక్కకుండా ఉండి తన కర్తవ్యం తను ఆచరించుకుంటూ ఉన్నటువంటి మోక్షం అంటారు. భగవత్ సమర్పణ బుద్ధి కలిగితే వస్తుంది. ఈ మూడవ దాని కోసమే పెద్దలు ఇలాంటి గ్రంథాలు మనకు ఇస్తుంది. మొదటి రెండింటి కోసం కాదు. దీన్ని బట్టి నరకం అనుభవిస్తున్నటువంటి వాడు జంతు స్థితిలో ఉంటాడు. స్వర్గం అనుభవిస్తున్నవాడు దేవతల స్థితిలో ఉంటాడు. మంచి చెడు పనులు కలిసి చేసి మంచి ఫలితాలు చెడ్డ ఫలితాలు కలిసి బియ్యం బిడ్డలు అనుభవిస్తున్నాడు. అది మొట్టమొదటిగా మృత్యు వై చంపుతుంది. ఎందుకని నీ పని నన్ను చేసుకోలేకుండా దాని పని చేసేటట్టుగా నేను అక్కడ వరకు తీసుకున్నా. ఆఫీస్లో పనిచేస్తుంటే ఎదురుకుండా ఆ కుంపటి పెట్టి ఎదురుతో మొక్కడానికి కలుస్తూ ఉంటారు. ఇది ఇంటికి భోజనం చేసి వచ్చాడు. భోజనం అయిన తర్వాత శ్రావణ మాసంలో శనివారం భార్య శనగలు కేటాయించింది. అంటే శుక్రవారం నాడు పేరెంటాలు అవుతున్నాడు. అవి తిన్నాడు. తిని మధ్యలో స్నేహితుడు కనిపించాడు. ఊరి నుంచి ఇచ్చాడు. వాడు ఊరికి ఇల్లు తిన్నాడు. అది అయిపోయి వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు. కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటాడు. మొదలైతే కిటికీలోంచి వాడు మొక్కపేట కడిలో వాడు కాలుస్తున్నాడు. చెరపడ కాలుతున్నాడు. కనుక నీ ఆఫీసు పని నిన్ను చేసుకోనివాడు, నువ్వు ఆచరించవలసిన కర్తవ్య కర్మలు చేయనివాడు. అది చూడమని లాగుతుంది. కనుక అభిజ్ఞ అంటారు దాన్ని. అభిజ్ఞ అంటే భాష, ఒకదాన్ని భాషపోవడం. వై ప్రథమం హంచిది. మొట్టమొదటి ఈ పని నుంచి కంపెనీ నడిపింది. అక్కడ పడేసింది. దాన్ని కొడగా అక్కడ దాన్ని చూస్తూ ఉంది. ఇక్కడే పని చేసి కంపెనీ అంత కంటే అక్కడ కంటూ కనిపిస్తుంటే ఇక్కడ పని మొహం కనుక ఇక్కడ కనిపిస్తుంది. ఇంద్రియార్థాల మీదకి వెళ్తున్నటువంటి ఇంద్రియాలతో మనస్సు వెళ్తూ ఉంటే నరికి అక్కడ పడేసి వాడు చెప్పిన చోటలో ఉండి పని చేస్తూ ఉండాలి. ముందు అంటే ఆ వలగట్ల శ్మశానంలో ఆఫీసులో ఉన్నవాడిని కాస్త శ్మశానంలో పడేస్తూ ఉండాలి. అభిచ్ఛావై హంతి ప్రథమం హంతి చేయడం. కామక్రోధ అనుగృహాసు పశ్చాత్. దానివల్ల కామక్రోధాలు తప్పకుండా కలుగుతాయి. దాని వంక చూద్దాం. ఆ మొక్కదాని కంటే కలుస్తున్న వాడు వంక, ఆ కండే వంక అంటే కామం. ఆఫీసర్ వచ్చి ఇంతలోకి 2 నిమిషాల్లో నేను వచ్చి లోపలికి పట్టుకు రమ్మన్నారు అంటే క్రోధం. కామం ఎక్కడుందో పక్కనే క్రోధం ఉంటుంది. ఎక్కడ ఉండకుండా ఉండదు. రెండు ఉదాహరణ విరుద్ధాలు కానీ రెండు కలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా విరుద్ధాలు ఉన్నదే కలిగి ఉంటాయి. వాడు ధర్మరాజుని అడిగేట చెత్త ప్రశ్న వేసినప్పుడు, ఏమయ్యా ధర్మం ఆచరించడం అంటే ఇంకోటికి పనికొచ్చేది కదా, మనకి స్వార్థం గుర్తుండకూడదు. దానివల్ల అర్థం అంటే మనకు వచ్చే జీతం స్వార్థానికి సంబంధించింది కదా. కామం అంటేనే మనం ఇంద్రియార్థం తీసుకునేది. ధర్మార్థ కామాలు సమన్వయించుకోమంటా ఎలా వీలవుతుందని అడిగారు ధర్మరాజు. ఒకదానికొకటి విరుద్ధాలు మూడుకున్నాం. ఈ మూడును కలిసి ఎలా ఉంటాయని అంటే ఇంకెవరు సమాధానం చెప్పగలిగి ఉండేవాడు. మనకి ధర్మరాజు ఇచ్చిన సమాధానం ఈ రోజున ఉంది కనుక మనం తేలిగ్గా చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పాడు? భార్య అంటే మొగాడు కదా, ఆడది కదా, భర్త అంటే మొగాడు కదా. అంటే ఆమె వీడు జానుడైన విరుద్ధంగా శరీర తత్వం. అలాంటి వాళ్ళే దాంపత్యం చేస్తారు. లేకపోతే ఇద్దరు మొగాడో ఇద్దరు ఆడవాళ్ళు అయితే దాంపత్యం చేసేదేమో తెలియదు. అందుకని మీకు స్థూల దృష్టికి పరస్పర విరుద్ధములాగా ఉన్నటువంటి సమన్వయం చేయడానికి వీలవుతాయి. కానీ అందులో విరుద్ధం లేకపోతే సమన్వయం చేయడానికి ఏముందన్నాడు. నీళ్లు పాలు సమన్వయం చేసి అమ్మటానికి ఏమిటి కానీ పాలు పాలలో కలిసి అమ్మటం ఎట్లా అన్నాడు. అట్లాగా కామక్రోధ అనుగృహ ఆశుపశ్చాత్. కామక్రోధాలు తప్ప అట్లాంటి వస్తాయి. అభిజ్ఞ ఎక్కడైతే ఉందో కామక్రోధాలు అక్కడ ఉంటాయి. ఏదే ఈ అప్పుడు బయట ఈ కామక్రోధాలు ఉన్నాయే, ఈ చూస్తూ ఉన్నటువంటి వాడిని బాలాన్ మృత్యవే ప్రాపయంతి. బాలా అంటే ఈ పిల్లకన్నాడు ఉన్నారే పాపం, అది చూస్తుంటే అదే చూస్తుంటే ఆఫీస్ పని మానేసి మళ్ళీ బాలా అంటే పిల్లలతో వాళ్ళు
వయస్సు పరిమితం లేదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా పిల్లకన్నాడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. తెలుగు ఇక్కడ పెట్టి ఆ స్థితిలో ఏంటంటే 50-60 సంవత్సరాలు వయస్సుతో సంబంధం లేదు, ఏది లేదు. నువ్వు మంచిగా బతుకుతావా దున్నపోతుగా బతుకుతావా అన్నదానికి వయస్సుతో సంబంధం లేదు. నాయన నేను చూస్తున్నాడు బాలా అంటే పిల్లకాయలు వీళ్ళంతా అన్నాడు. హంసి పిల్లకాయలు చేసి పిలిచి అతను పిలిచి గడిలో గురించి కట్టి చూపించి అందిస్తుంది రుచి ఇస్తాడన్నాడు. నిలబెట్టేసి అది చూడమన్నది చూపిస్తూ ఉన్నది, అది తినమన్నది తినిపిస్తూ ఉన్నది, అది తాగమన్నది తాగిస్తుంది. వీళ్ళు కావాల్సింది చెంది వచ్చినట్టు తాగని వదిలి లేదు. అది బాలాన్ ముఖ్యవే ప్రాపయంతి తీరాస్తు అక్కడ నిత్యరత్వంలో నిలబడ్డవాడు అక్కడ మొక్కల కంటే కనిపిస్తూ ఉంటే ఇక్కడ రాసుకుంటూ అది కనిపించదు. వాడు ఎవరో పక్కన మొక్కలు కనిపిస్తున్నాడు ఎక్కడ అంటాడు, ఇక్కడ రాసుకుంటూ ఆ కిటికీలాంటి బయటకు చూస్తే నువ్వు చూడు అంటాడు. ఎందుకంటే వీడు రాసుకోవాలి, తినేవాడు వాడు కనిపించడు. కాదండి అక్కడ ఉన్నాయండి మొత్తం ఊడని అంటాడు. వాళ్ళు తీరులు అంటే తన పని తాను మరిచిపోయినటువంటి వాడు వాడు తీరుడు. నిశ్చలత్వం కలిగిన వాడు అంటే ఎన్విరాన్మెంట్ ఎవరి మీద పనిచేయదో, వాతావరణం ఎవరి మీద పనిచేయదో, తానుగా ఎవరైతే ఉంటాడో, వాతావరణం రూపంగా పగటి వేషాలు ఎవరైతే సహించాడో వాడు తీరుడు. తీరాస్తు ధైర్యేణ తరంతి మృత్యుం, వాళ్ళ తీర లక్షణం చేత మృత్యువును ధరిస్తారు. అది వచ్చి డాన్స్ చేస్తుంటే మృత్యు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దాని వంక చూశాడో చచ్చాడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇది జరిగిన బయటక్కడానికి వెళ్ళిపోతుంది వాళ్ళ పని. సో అభిధ్యాయం ఉత్పదితాన్యహన్యాలు కనుక ఇంద్రియాలు మనస్సు ఎక్కడికి ఆకర్షిస్తే అక్కడ అంతఃశక్తి ఉందని చెప్పుతున్నాను కనుక దాన్ని ఆత్మ వస్తువు వంటి పెట్టండి. అంతఃశక్తి ఆత్మధ్యానం అందరిలోనూ ఉన్నటువంటి సర్వాంతర్యాల మీద ఈ ధ్యానం పెట్టండి. పెడితే వీటన్నింటినీ కూడాను అక్కడ ఉన్న ఇంద్రియార్థాలు అక్కడ ఉంటాయి, మీరు తీసేస్తారా. మనం ధ్యానం చేయాలంటే చుట్టుపక్కల ఎవరు కూడా మొక్కజొన్న కండ్లు అనేటువంటి వాడు ఉండకుండా వాళ్ళందరినీ తల్లి దగ్గరేయాలంటే వాళ్ళేదంటారు. ఈ చుట్టుపక్కల అక్కడ మొక్కజొన్న కండ్లు దుకాణం పెట్టాలని వీల్లేదు. ఎందుకంటే నేను యోగాభ్యాసం చేయగలుగుతున్నాను అంటే ఎట్లాగా గంగలో రూపంటారా లేదా కృష్ణలో రూపంటారా. అందుకని వాడు అమ్మేవాడు అక్కడే ఉంటాడు, మొక్కజొన్న కండ్లు అక్కడే ఉంటాయి, వాడు బొగ్గులు కొత్త అక్కడే ఉంటుంది. అక్కడ ఆ విసిరేసి ఉంటే ఆ చీటీ కదా అన్నీ అక్కడే ఉంటాయి. అది కడపడా పేరుతూ ఉంటే వస్తున్నటువంటి వాసన అక్కడే వీలు రావు. అందుకని సో అభిప్రాయం ఉత్పత్తిత్వాన్యహన్యాలు వచ్చి చుట్టూ పడుతున్నటువంటి వాతావరణాన్ని ఈ రకంగా అది మీ ఎందు లేకుండా చేసుకుని అనాదరేణ అప్రతిబుద్ధమాన దాని ఎందు మీకు ఆధారం లేకుండా మీ పని మీద మీకు ఆధారం ఉన్నప్పుడు అది దాని ఎందు ప్రతిబుద్ధి పొందకూడదు. అంటే మేల్కాంతకూడదు. మీకు ఏది కావాలో దాని మీద మేల్కాంతారు. చూస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా తనస్సు జాతీయాన్ని చూస్తున్నారు కనుక గోడ ఎందు మేల్కాంతి ఉండలేదు కనుక గోడ మీకు కనిపించడం లేదు. అలా ఉండండి. జీవితంలో మీకు ఏది కావాలో కర్తవ్యం దాని వంట చూస్తూ ఉండండి. మీకు ఏది అక్కర్లేదో ఆ మృత్యు అనేటువంటి మీ దగ్గర మీరు ఆలోచన నైవం మృత్యుర్మృత్యుహాస్తి భూత్వా వాడిని మృత్యువు తినదు. ఎట్లాగా ఏవం విద్వాన్యో విహంతి కామాన్, ఎవడైతే కోరికల్ని ఈ విధంగా జయించడం చేత బతుకుతాడో వాడు మృత్యువును తింటాడు. ఎవరైతే మనుషుల్ని మృత్యువు తింటుందో వీడు మృత్యువుని అలా తినేస్తాడు. మృత్యుం నమామ్యహం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుతవ్యబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యువుకు మృత్యు అయిన మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం మృత్యుమహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇవన్నీ ఈ స్థితి గురించి చెప్పేటువంటి మంత్రాలు. కనుక మృత్యు జనానికి ఎట్లా తింటుందో వీడు మృత్యువుని అలా తింటాడండి. ఈ స్థితి శాసనమైనటువంటి వాడు. అమూఢవృత్తే పురుషస్య ఇహా కుర్యాత్ కిం వై మృత్యు కారణయోస్య వ్యాఘ్రః. వాడికి మోహపడనటువంటి ఈ ప్రవృత్తి గలవాడికి ఇంద్రియార్థముల మీద మోహపడకుండా వాటిని చూడకుండా తనకు కావలసినటువంటి వస్తువుని ఆత్మ పదార్థాన్ని చూస్తూ జీవితాన్ని మొత్తాన్ని నావగా నడుపుకున్నటువంటి మహానుభావుడికి వాడికి ఇంద్రియార్థాలు ఉంటాయి చుట్టూ. దేనివల్ల అయితే వాడు చెడిపోతున్నాడో పక్కవాడు అవన్నీ వీడి చుట్టూనే ఉంటాయి. కానీ ఇలా చెడిపోవడం ఇంద్రియాలు ఉంటాయి వీడికి. వాటి వంట చూడకుండా ఉండాలి కాబట్టి కను గుర్తుంటుంది కాక అని అనుకోడు.
ఇంద్రియాలు ఉంటాయి, శరీరం ఉంటుంది, వాడికి రుచులు ఉన్నాయి, రుచిగా భోజనం వాడు చేస్తున్నాడు. చక్కగా మంచి లేత వంకాయలు కొనుక్కొస్తే అది అల్లం తొక్కి అందులో వేసి కూర చేసేస్తే భోజనం పెడితే తింటారు శుభ్రంగా. ఎలా ఉంది అని భార్య అడిగితే చక్కగా బాగుంది అప్పుడు అంటారు. ఈ గురేం చేస్తారా మొదటి వాడు బజార్కి వెళ్ళి లేత వంకాయలు కొనుక్కొచ్చి అల్లం దానికోసం అప్పటి నుంచే రోజు ఉడుతుంది. ఇక మార్కెట్లో వంకాయలు అనేటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పటి నుంచే రోజు ఉడకం మొదలెడుతున్నాడు. అది కొనుక్కొచ్చేది ఇంటికి 10:30 అవుతుంది. ఇప్పుడు ఆఫీస్కి 11ంటికి ఆఫీస్కి పాపం ఎంత ఉంటుందా? సరే సాయంత్రం రేపో వద్దామని అన్న వదిలిపెట్టింది. వదిలి సంతకి నెట్టేసాడు, చేతులు వదుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే లేత వంకాయలను అల్లం తీసుకొచ్చాను, అది వంట చేసి పెట్టాడు, ఇది ఖాళీగా ఇది పిశాచం కానీ ఆఫీస్కి నది చెప్తావు కదా. అయితే సాయంత్రం వండింది పాపం. వండితే వంకాయ కూర వేస్తే తీసుకుని దొడ్లో పడేసేసాడు. అంటే తినే కష్టం లేదు, పొద్దున ఉండలేదు కదా అవతల పడేసేది. ఈ రెండో వాడు చేసే పని ఆవిడే పాపం వంకాయలు నవనవలు ఆడుతున్నాయని చెప్పి బజార్లోకి వచ్చేది కొనుక్కొచ్చింది. బాగుంటుంది వంకాయ కూర ఉందని ఎక్కడికి కాదు వెళ్ళబోకండి రెడీ అవుతుంది. బాగుందండి బాగుంటాడు వాడు రెండో వాడు. వాడికి ఎంత తేడా ఉంది? ఏనుగుకి తీరుగకి ఉన్న తేడా ఉంది. ఒకే అర్థం తేడా అయినా వస్తు సుఖంతం లేదు. అందుకని అన్ని ఉండి కూడా ఎందుకు చూడిపోవడం లేదు? మీరు ఏది ఆ పక్కన వస్తువులు ఉన్నాయి, ఇంద్రియార్థాలు ఉన్నాయి, ఒకదాని కండవాళ్ళు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. ఇల్లు ఉండి కూడా చెడిపోవడం లేదు. ఇంటికి చెడిపోవడం లేదంటే ఇల్లు ఉండి డిఫెన్స్ అంటే పనిచేయడం లేదు. ఎలా చేయడం లేదు? పెద్దపులు ఎదురుకుండా ఇంటారు. పెద్దపులు ఏంటంటే ఎక్కువ తినేది అయినప్పుడు పెద్దపులు తప్పినట్టు వస్తున్నాడు. కానీ వీరి ఎందుకు కూడా ఆ పెద్దపులు ఎందుకని కారణయ్య అంటే గడ్డితో రుచి పెద్ద పులికాయ చేసి ఇంటికి పెడతాను చూడండి. అలాంటి పులి పెట్టుకున్నాను ఎన్వైరన్మెంట్ వాతావరణం. కారణం అంటే గుణానికి సంబంధించిన పులి. గడ్డితో తయారు చేసిన పెద్ద పులి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఎలా అయితే భయం లేదో వీరికి చుట్టుపక్కల ఉన్నటువంటి శబ్ద రూపాయల సంబంధాలన్నీ కూడా ఉట్టి పులి బొమ్మలాగా ఉన్నాయి. పులి మీరే పులి కారణం అనన్యమాన క్షత్రియ కించిదన్యం సాధీయత నిర్మదం అది తెలుసుకోకుండా ఇలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంది, మా అబ్బాయికి ఇలా చేస్తే బాగుంది, అది కదా ద్వారా ఇలా చేసిన వాడికి ఏమవుతుందంటే వాడు వాడి మనస్సు వాడి ఇంద్రియాలు పరిపెట్టే సరికంతా కూడాను గడ్డి పూలు అయిపోయి గమనించారు. సరిగ్గా సాధనమైన వాడికేమో వాతావరణం గడ్డి పూలు అయిపోతుంది, వాడు పూలే ఉంటారు. శాతగాని వాడికేమో వాడు గడ్డి పూలే అయిపోతాక వాతావరణం పూలే చేస్తుంది. మరో ఒక మాట వెనక్కి తిరిగి తీసుకుందాం. మొట్టమొదటి అడిగిన ప్రశ్న, తమకున్న శిష్యులకి మృత్యువు లేదు అని ఉపదేశం ఇచ్చారు. పెద్దలు కొంతమంది ఏ విధంగా మృత్యువుని దాటాలో సాధన ఉపాసన చెప్పారు. ఈ రెండు పరస్పర విరుద్ధములుగా ఉన్నాయి. ఈ విరుద్ధం అనేటువంటి విషయాన్ని సమన్వయం చేయవలసింది. ఇందులో ఏది సత్యం ఏది అసత్యం చెప్పవలసింది అని మొదటి ప్రశ్న. ఆ మొదటి ప్రశ్నకి రెండు సత్యమే, ఉభయతే సత్యం. మృత్యు అని దానంతటి మాకు పట్టుదల ఏది ఒక వస్తువు కానీ వ్యక్తి కానీ ఒక దేవత కానీ ఏం లేదు అంటూ ఉంటాం. మృత్యుదేవత అన్నప్పటికీ ఇది లైట్ అంటూ ఉంటాం, అది ఫ్యాన్ అంటూ ఉంటాం, ఇది మైక్ అంటూ ఉంటాం. కానీ ఉన్నది ఒకటే దేవత, విద్యుత్ శక్తి అంటారు. దాని వినియోగం ఉన్న బట్టి మనకి ఒక చోట మైక్గా పనిచేస్తుంది, ఒక చోట లైట్గా పనిచేస్తుంది, ఒక చోట ఫ్యాన్గా పనిచేస్తుంది. ఈ మూడు దేవతలు అనమాట, మూడు ఎలక్ట్రిసిటీలు. ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ, లైట్ ఎలక్ట్రిసిటీ, మైక్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీ ఇంటి పేర్లు ఎవరెవరు ఉంటాయి అలా ఉంటాయి. ఉన్నది విద్యుత్ శక్తి ఒకటి ఎలక్ట్రిసిటీ. ఆ ఉన్నదాన్ని మనం సంకల్పించి వినియోగం చేసుకుంటాన్ని బట్టి మైక్గా చేసుకుంటే మైక్ కనపడుతుంది, లైట్గా చేసుకుంటే లైట్ కనపడుతుంది, ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది. కనుక కార్యరూపములు మూడుగా ఉండి కారణమైనటువంటి ఒకే విద్యుత్ శక్తి. అలాగా ప్రకృతిలో శక్తి ఒకటే ఉన్నది. శక్తిని చెల్లింపజేసి నడిపించేటువంటి పురుషుడు ఒకడే ఉన్నాడు. ఆ శక్తినే ప్రకృతి అంటారు. ఈ పురుషుడు ఆ ప్రకృతి ఈ ఇద్దరితో ఉన్నటువంటి సంబంధమే ఈ సృష్టి కానీ సృష్టికి అతీతమైనటువంటి పరబ్రహ్మము కానీ.
సృష్టిలో ఉన్నటువంటి జీవుడు కానీ సృష్టికి అతీతమైన పరబ్రహ్మం కానీ వీరు ఇద్దరు ఉన్నట్టు కనిపిస్తారు. ఇద్దరు కాదు, ఇది మనకు వేదములు స్థాపించేటువంటి విద్య. ఈ విద్యను మళ్ళీ సమష్టి జాతుల వారు ఆయన స్థాపించారు. అనగా మనం మృత్యువుగా తయారు చేసుకుంటే మృత్యువు ఉన్నది, మనం అమృతత్వంగా తయారు చేసుకుంటే అనాది సచ్చిదానంద స్వరూపమైనటువంటిది మొదటి అస్తిత్వం ఉన్నది. అంటే అనాది సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మానికి అస్తిత్వం మనం అంగీకరించినటువంటి ధ్యానం చేస్తున్నటువంటి జీవుడు ఆ అనాది సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మము అనేటువంటి సంగతి వారికి తెలుస్తుంది. వాడు కానీ అది అవుతాడు. అయినప్పుడు మృత్యు అనేటువంటి ప్రసక్తి లేదంటే మృత్యువు లేదని నేను ఉపదేశించాను. దానికి సమన్వయం అది మొన్నటి నుంచి మనం చెప్పుకున్నటువంటి ముక్కలు. అది కాకుండా మృత్యు ఉన్నదా లేదా అని ఎవరైనా అడిగేదంటే ఆ ప్రశ్నలో ఏమని అంగీకరిస్తున్నారో ఉన్నది లేదు అనేటువంటి రెండు విషయాలను అంగీకరించి ఏది సత్యాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక వారి సంకల్పాన్ని బట్టి మృత్యువు వారికి ఉన్నది లేదు అనేటువంటి రెండూ కూడా సరిపడుతున్నాయి. అంటే దేన్ని బట్టండి మనం సంకల్పించుకుంటాన్ని బట్టండి. మనస్సే కారణం. మనస్సు మృత్యువుని కల్పించుకుంటే మృత్యు ఉంటుంది, పరబ్రహ్మను కల్పించుకుంటే మనస్సు కూడా ఉండదు, పరబ్రహ్మమే ఉంటుంది. కనుక జీవుడు ఉంటుంది. రెండు ఉన్నాయి కనిపిస్తూ ఉండగా రెండుతో ఒకటి లేకుండా పోయి ఒకటి ఎక్కడ ఉంటుంది. మనస్సు పరబ్రహ్మము ఉన్నాడు. మనస్సు పరబ్రహ్మము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నెగ్గినటువంటి క్షణాల్లో పరబ్రహ్మం ఉంటాడు కానీ ఈ మనస్సు కూడా ఉండదు, కరిగిపోతుంది. ఎట్లా వీలవుతుంది? ఇద్దరు ఉన్నారని చెప్పి మీరు చేతూ ఉంటుంది. 2 టికెట్లు కొనుక్కొని రైలు ఎక్కారని చేరి రైల్లో వచ్చి లెక్కేస్తే ఒకటే కనిపిస్తాడా? అంటే అలా కాదు. ఒక మంచుగడ్డ చూసినట్లయితే నీళ్ళ వైపు వెళ్తూ ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసేదంటే మంచుగడ్డ వస్తే అడుగు నీళ్లు ఉన్నాయి, పైన మంచుగడ్డ ఉన్నాయి. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 2 వస్తువులు ఉన్నాయి. కానీ మంచుగడ్డ కరిగిపోయిన ఆగి చూస్తే మా నీళ్లను మంచుగడ్డ కలిగినటువంటి నీళ్లను 2 నీళ్లు ఉన్నాయా? ఈ గ్లాసులో ఇక్కడ వరకు నీళ్లు, ఈ పై మంచుగడ్డ కలిగిన నీళ్లు ఉంటాయా? ఉండవు. మంచుగడ్డ అనేది తాత్కాలికమైనటువంటి స్థితి తప్ప నీళ్ల కంటే భేదమైంది కాదు. అలాగే నీళ్ళు అనేది తాత్కాలికమైన స్థితి తప్ప మంచుగడ్డ కంటే భేదమైంది కాదు. 2 భిన్నమైనటువంటి స్థితులను చూసి మనం 2 వస్తువులు ఉన్నాయని చెప్పి మనం మనస్సుతో అంగీకరించినప్పుడు ఉంటున్నాం. మంచుగడ్డను ఎప్పుడైతే మనం అంగీకరించి తయారు చేసుకున్నామో అప్పుడు ఏమవుతుంది? ఇంత మంచుగడ్డ ఇక్కడ గాజు గ్లాస్ పెట్టి దాంట్లో నీళ్లు పోసినాం అనుకోండి, గ్లాసులో పడితే ఏమవుతుంది? ఆ నీళ్ళని మంచుగడ్డగా కట్టించి ఎత్తి గాజు గ్లాస్ మీద వేసాం అనుకోండి, బదలవుతుంది గాజు గ్లాస్. అంటే మంచుగడ్డకి గాజు గ్లాసుని బదలగొట్టేటువంటి వికారక శాస్త్రం ఒకటి ఉంది. నీళ్ళకి ఆ లక్షణం ఏమీ లేదు. ఇక్కడ గుణాలు కూడా భేదంగా ఉన్నాయి. 2 వస్తువులు లేవంటారు అని అంటాను. వీలుగా గుణాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? దాని తాత్కాలికమైనటువంటి స్థితి భేదం చేత ఆధారపడి ఉన్నాయి. అనగా చేంజెస్ స్థితి భేదములు అందులో ఉన్నటువంటి ద్రవ్యముల కంటే వస్తువులకు సంబంధించినటువంటి కావు, స్థితికి సంబంధించినవి. ఇది మనం గుర్తుండి చూసినట్లయితే మనకి నీళ్లు మంచుగడ్డ కావాల్స్తే నీళ్లు మంచుగడ్డ వస్తాయి, లేదా అన్ని కరిగిపోయి నీళ్లుగా కావాల్సిన అన్ని కరిగిపోయి నీళ్లుగా వస్తాయి, లేదా అంతా కట్టగట్టి అంతా మంచుగడ్డగా కావాల్సిన అంతా మంచుగడ్డగా వస్తుంది, లేదా ఈ మొత్తం అంతా కనుక శుభ్రంగా వేడి చేసినట్లయితే నీళ్లు ఉండవు, మంచుగడ్డ ఉండదు, ఆవిరి వస్తుంది. ఇక్కడ 3 ఉన్నాయని తెలుస్తుంది. అక్కడ 2 ఉన్నాయని మనం గౌరవపడుతుంటే 3 వచ్చింది. ఇలాంటిది ఇక్కడ అంటే మనం ఈయన చెప్పేటువంటి ప్రతిపాదన చేసి ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇలాగ ఉదాహరణల్లో మనం ధ్యానం చేసి తీసుకోవాలి. దీన్ని అభిజ్ఞానం అన్నారు. అభిజ్ఞానం వల్లే మృత్యు వస్తుందని నేను చెప్పాను. దేన్ని అభిజ్ఞానం చేస్తూ వస్తుంది? మనకు కావలసినటువంటి మనం చేద్దామనుకున్నవి
మనకు కుతూహలం కలిగినవి, మనసులో కామం కలిగినవి, క్రోధం కలిగినవి, వాటిని మనస్సు ప్రతిపాదన చేసుకుని స్థాపించుకుంటే జన్మత్వం వస్తుంది, మృత్యు వస్తుంది. ఈ చెయ్యి ఇలా కొట్టుకుంటే రెండు చేతులకు దెబ్బ వెళ్తుంది. చేతులతో పని చేసుకుంటూ ఉంటే అసలు రెండు చేతులు ఉన్నాయనేటువంటి గుర్తు ఎందుకు వస్తుంది? వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఏ పని అయినా చేసుకున్నప్పుడు రెండు చేతులతో ఇది గుర్తుకుని ఎత్తుతున్నాను అని అనుకోకలేదు. అంటే నానాత్వం లేదు. చేతులు రెండు ఉండి కూడా నానా చేతులు అవుతాయి. ఎత్తు ఒకటే. పైగా ఈ చేతికి 5 వేలు, ఈ చేతికి 5 వేలు. నానాత్వం లేదే. 10 వేలు చేతులకి, 10 వేలు కాళ్ళకి ఉన్నాయి. కానీ మనిషి ఒకటే రైల్లో టికెట్ ఒకటే కొంటున్నారు. చేతికో టికెట్, కాలికో టికెట్ కొనరు. అదే మొత్తగా ఈ మృత్యువులే అని చెప్పినటువంటి దానికి, మృత్యువుని జయించాలి అని వారు పెద్దలు చెప్పిన దానికి, జయించాలంటే అర్థమైతే మృత్యువును ప్రతిపాదన చేసుకునేటువంటి స్థితిలో మనస్సు ఉంటుంది. ఉన్నప్పుడు ఆ మనస్సుని ధర్మ మార్గమున సత్కర్మాచరణం చేసి, ధ్యానము మొదలైనవి చేసి, ఉపాసనం చేసి, యోగ స్థితి ఏందో ఆత్మోద్ధరణం చేసుకున్నట్లయితే మనస్సు కాస్త ఆత్మగా ఉద్ధరింపబడుతుంది. ఉద్ధరింపబడితే జీవుడు కాస్త అంతకుముందు జీవుడు కాకుండా ఉన్నప్పటి స్థితిలోనే ఉంటాడు. శరీరం ఉండి కూడా శరీరం మోసం కావాలంటే, ఒక్కొక్కడి మోసం కావాలంటే వాడిని జన్మ వచ్చేయండి అంటే ఎడిచిపోతారు. మోసం ఎవరు చూడబోయి 10 కాలాల పాటు పిల్లలు చూసుకుంటూ ఉంటాం. ఉండని ఏదో ఉద్యోగానికి మొన్న ప్రమోషన్ వచ్చింది, మోసం అయితే ఉద్యోగం అని అంటారు. మోసం కావాలంటే తప్పనిసరిగా శరీరమే వదిలేయాలంటే అని అంటే గురువు అవగాహన గురించి శిష్యుని మోసం ఇస్తానంటే శివ అని చెప్పి పిల్లలు తెలియజేసుకుంటానంటే మోసం ఇస్తున్నా ఉంటానంటే అని అనాల్సి వస్తుంది. కనుక శరీరం ఉండటానికి, పోవటానికి కానీ, మోసానికి, బంధానికి కానీ ఏమి సమస్య లేదు. తెలియదంటూ ఉంటారు. వారు పరమాత్మ దగ్గర వెళ్ళిపోయినారు. అది శరీరం ఉంటే శరీరం వరద ఎక్కడున్నాడు, పరమాత్మకి కానటువంటి చోట్ల ఉన్నాడు. అసలు పరమాత్మ దూరటానికి వీళ్ళకన్నా ఉన్నటువంటి చోట్ల ఉన్నాడు. శరీరం ఉన్నప్పుడు అక్కడి నుంచి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వారు భగవత్ సాన్నిధ్యం చేరి అంటారు. వైష్ణవుడు శరీరం వదులుకుంటే వైకుంఠం చేరి అంటారు. నారాయణ అదే మరి దేవుడు శరీరం వదులుకుంటే కైలాసం చేరి అంటారు. ఇవన్నీ కూడా మనకి లోక వ్యవహారం చేత అనుకున్నటువంటి విషయాలు. కానీ ఈ పెద్దలు అలాంటి పొరపాట్లలోకి మనం చూసి ఉద్ధరించడం కోసమే ఉపదేశాలు ఇచ్చారు. అంటే అలా అనుకుంటాం తప్ప అంటే తప్పు కాదు. లోక వ్యవహారాన్ని పనిచేస్తుంది. అంత మాత్రాన మీ జ్ఞానానికి, మీ కర్ణోపాయానికి, మీ మోక్షానికి పనికొచ్చే కాదు ఏమీ కూడా. మోక్షస్థితి కావాలంటే దానికి తగినట్టు ప్రవర్తించి వెళ్ళాలి. అది చేస్తున్నాడు. ఇట్లాగా అతను చెప్పినటువంటి ప్రతిపాదనని ఈయన చెప్పి ఒక ఏదో కిలో ఏదో ఎత్తుకుపోయింది అన్నట్టుగా మృత్యు ఉండదని నేను చెప్పాను. మన ఎత్తుకుపోతుందని ఉండదు. మనం మృత్యువుని తయారు చేసుకుంటే తప్పకుండా మృత్యు తయారై ఎత్తుకుపోతుంది ఉంటుంది. మృత్యు ఉన్నది అనేటువంటిది మనం మన కర్మ చేత కానీ, మనం మనస్సుకు అజ్ఞానం చేత కానీ కల్పించుకుంటే అప్పుడు ఎదుర్కొన్న మృత్యు. పూర్వం ఒక చెట్టు ఉంది. ఎవరో వెళ్ళి మంచి ఎండలో కూర్చున్నాను. ప్రత్యేకత వెళ్ళారు. వెళ్ళి అబ్బా చాలా చల్లగా ఉంది, హైగాను అనుకున్నారు. అనేది అనుకున్న కన్నా చల్లగా ఉంటుంది. వాడు వెళ్ళినప్పటికన్నా వాడి పేరు కల్పవృక్షం తాలూకు విత్తనం ఒకటి అంటుకట్టి అసలు అది భూలోకంలో పడేస్తారు. ఆ చెట్టు అంటే దాని కింద కూర్చొని ఏదనుకుంటే అది అవుతుంది. బాగా వేడిగా ఉంటుంది అనుకుంటే వేడిగానే ఉంటుంది. కానీ వాడు ఏమనుకున్నాడు, అబ్బా ఎండలోంచి వచ్చి నీడలో కూర్చున్నాం, చాలా చల్లగా ఉంది అనుకుంది. చాలా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టుంది వాడికి. కాసేపు చూసిన తర్వాత అనుకున్నట్ట ఇక్కడ ఏదైనా కాసిన చల్లని మంచినీళ్ళు దొరికితే బాగుంది అనుకున్నాడు. నవ్వుకుంది. ఊరికే ఎగతాడికి అనుకుంటే ఆ చెట్టు త్వరలో ఒక పిడత పెట్టి ఉంది. చూస్తే చల్లగా ఉన్నాయి మంచినీళ్ళు. కాశీ వేస్తుంది. ఇంకా కోటిగానే ఏమనుకున్నట్ట, ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న మంచం ఉంటే కాసేపు పడుతుంది కదా అనేది చూసేదిగా చెట్టు
మనం అవతల పక్కన ఇట్లా క్యారేసి పైకి నిలాసి ఉంచడం మొత్తం చూస్తే ఊరు ఇప్పుడు మొత్తం ఉందిరా ఓ దిండు కూడా లేదు కదా గొప్ప అనుకున్నాడు. ఆ మంచం ఇలా తీసుకెళ్ళి అక్కడ లోపల దిండు ఉంది, అడుగునింటనా చెట్టు ఉంది. ఆ మంచం అటు ఇటు చూసి ఎవరు లేదు, ఎవరిదో